ఓకే. ఆ తర్వాత ఎందుకు దేవుడు ఈ యెరికో పట్టణాన్ని 7 రోజులు ఎందుకు చుట్టి రమ్మన్నాడు? దానికి 2 కారణాలు ఉంది. ఒకటేమిటంటే ఆ యెరికో ప్రజలకు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం. చివరి అవకాశం. యెరికో ప్రజలను మారు మనసుకు నడిపించడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం అది. 7 రోజులు వీరు చుట్టి వస్తున్నప్పుడు వాళ్ళ మనసులో భయం వచ్చింది. అలా భయపడైనా వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు, పాపాన్ని విడిచిపెడతారు, నా వైపు చూస్తారని దేవుడు ఎదురు చూశాడు. మన దేవుడు కనికరం గల దేవుడు, ఆయన అవకాశాన్ని ఇచ్చే దేవుడు. దుష్టులు చనిపోవడంలో ఆయనకి ఏమాత్రము సంతోషం లేదు. చూడండి, యెహెజ్కేలు రాసిన యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వాక్యంలో దేవుడు అంటాడు, మంచి వాక్యం అది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. సో దుష్టులను చావగొట్టడంలో, వాళ్ళని చంపేయడంలో దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. పాపులను నాశనం చేయడంలో దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. వారు మారు మనసు పొంది తమ ప్రవర్తన దిద్దుకొని జీవించుటయే ఆయనకు ఇష్టం. అందుకే దేవుడు వారికి చాలా అవకాశాలు ఇస్తాడు. దేవుడు ఒక మనిషికి ఇచ్చే ఆశీర్వాదాల్లో ప్రధానమైన ఆశీర్వాదం ఏమిటంటే అవకాశమే. మారు మనసు పొందడానికి, పాపాన్ని విడిచిపెట్టేదానికి దేవుడిచ్చిన అవకాశమే గొప్ప ఆశీర్వాదం. సో ఈ ప్రజలకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ 7 రోజుల్లో వాళ్ళు ఎవరైనా మారు మనసు పొందుతారు, నన్ను నమ్ముకుంటారు, నా వైపు చూస్తారు. అలా చూస్తే వారిని ఏం చేస్తాము? కాపాడుదాము, రక్షించుకుందామన్న దేవుని యొక్క ప్రేమ పూర్వకమైన హృదయం అది. కానీ ఎవరు కూడా వాళ్ళు దేవునికి భయపడ్డారే కానీ దేవుని దగ్గరకు రాలేదు. ఒకే ఒక స్త్రీ వచ్చింది. ఒకే ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు రాహాబు, వేశ్య. ఆమె యెరికో గోడ మీద ఇల్లు కట్టుకొని వ్యభిచార వృత్తి చేస్తా ఉంది. కానీ ఆ వ్యభిచారి దేవుని నమ్మింది, దేవుని మహత్యమును నమ్మింది. చూడండి, యెహోషువ 2వ అధ్యాయము 9 నుండి మనం చదివినప్పుడు ఆమె యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చిన ఇజ్రాయేలీలతో అంటుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ఆమె నాకు తెలుసయ్యా మీ దేవుడు గొప్పవాడని, మీ దేవుని కార్యాల వలన మా ప్రజల గుండెలు కరిగిపోయిందని నాకు బాగా తెలుసు. సో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు దానిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఒక విశ్వాస ప్రకటన చేస్తుంది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి రాహాబుకు దేవుని మహిమపరుస్తాం. రాహాబుకు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆమేన్. పైన ఆకాశమందును క్రింద భూమి యందును మీ దేవుడైన యెహోవాయే దేవుడయ్యా. ఆమె నమ్మింది. ఆ వృత్తి ఏమిటి? వేశ్య, ఒక వ్యభిచారి దేవుడిని నమ్మింది. దేవుడు ఆమెను కాపాడినాడు. ఆ యెరికో పతనం నుండి, నాశనం నుండి ఆ రాహాబును దేవుడు కాపాడాడు. ఆ రాహాబు ఏం చేసిందంటే తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములు, అక్క వాళ్ళ బంధువులందరినీ ఏం చేసింది? తన ఇంట్లో చేర్చుకునేసింది. వీళ్ళ ఇజ్రాయేలు ప్రజలు అనగా వేగు చూడడానికి వెళ్ళిన వారు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? మీ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళందరినీ కాపాడుతామన్నారు. ఆమె ఏం చేసిందంటే తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసింది. ఆ పోరాటంలో ఇజ్రాయేలు ప్రజలు ఆమెను, ఆమె కుటుంబాన్ని, ఆ ఇంట్లో ఉన్న వారందరినీ కూడా కాపాడారు. వాక్యం చెప్తుంది చూడండి, 6వ అధ్యాయము 25వ వాక్యములో, రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ
బ్రతకనిచ్చను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. హల్లెలూయా. ఆమె దేవుని నమ్మి దేవుని ప్రజలకు సహాయం చేసింది. దేవుడు ఆమెను కాపాడినాడు, ఆమె ఇంటి వారిని కాపాడినాడు. ఇశ్రాయేలు వంశంలో ఆమెకు స్థానం ఇచ్చాడు. ఆ రాహాబు వేగు చూడడానికి వెళ్ళారు కదా ఇద్దరు. ఆ ఇద్దరులో ఒక్కరిని పెళ్లి చేసుకునింది. అతని పేరు సల్మాను. ఈ సల్మానుకు రాహాబుకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు బోయజు. హల్లెలూయా. బోయజ్ ఎవరు? బోయజ్ ఎవరు? రూతు యొక్క భర్త. గుర్తుందా? బోయజ్ ఎవరు? రూతు యొక్క భర్త. ఆ రూతు యొక్క భర్తను కన్నది ఈ రాహాబే. దేవుని కనికరానికి హద్దులే లేవండి. దేవుని కనికరానికి హద్దులే లేవు. నిజముగా తన పాపాన్ని ఒప్పుకొని దేవుని విశ్వసించే ఎవరినైనా కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షించి వారికి గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఈ రాహాబు జీవితం కూడా ఒక రుజువు, సాక్షి. ఈమె పేరు రాహాబు అనే వేశ్య పేరు. రాహాబు అనే ఒక వ్యభిచారి వృత్తి చేసి ఆమె పేరును దేవుడు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వంశావళి పట్టికలో చేర్చాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం. సల్మానును కనెను. సల్మాను రాహాబునందు. ప్రైజ్ ది లార్డ్. సల్మాను రాహాబునందు వేశ్య. ఇప్పుడు వేశ్య అనే ఆ పదాన్ని దేవుడు కట్ చేసి తీసేశాడు. ఎందుకంటే ఆమె అడ్రస్ ఇప్పుడు మారింది, ఆమె గుర్తింపు మారింది. ఇప్పుడు సల్మాను భార్య రాహాబు, బోయజ అమ్మ రాహాబు. ఆమేన్. ఎంత ధన్యత అండి. దేవుడు ఎంతో గొప్పవాడండి. ఆయన మనస్సు, ఆయన కనికరము, ప్రజలు మారు మనసు పొందాలి, వారు బ్రతకాలి, వారు మంచి స్థాయిలో ఉండాలన్న ఆయన ప్రేమ, అది వర్ణనాతీతం, అది వర్ణించలేండి. సో ఆ విధంగా ఇంకెవరైనా రక్షింపబడుతారు, నమ్ముకుంటారు అని చెప్పి దేవుడు 7 రోజుల కవాతును ఏర్పాటు చేశాడు. సో వీళ్ళు చుట్టడం ద్వారా వాళ్ళు భయపడైనా ఏం చేస్తారు, నా దగ్గరకు వస్తారనే నమ్మకంతో. కానీ ఆ ప్రజలు ఏం చేశారు? దేవునికి భయపడ్డారు, కానీ తమ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాలేదు. యోనా వెళ్ళి నినివే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ మారు మనసు పొందారు. దేవుడు వారికి రావాల్సిన తీర్పును తీసివేసి వాళ్ళని రక్షించాడు, వారిని కాపాడాడు. ఆమేన్. ఇలా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోరికంతా ఏమిటంటే మనం మారు మనసు పొందాలి, మంచి జీవితాన్ని జీవించాలి, గొప్పగా ఈ భూమి మీద మనం బ్రతకాలన్నదే దేవుని కోరిక. అందుకే ఆయన ఆ ప్రజలకు చివరి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు చాలా మంది తమ పాపానికి పశ్చాత్తాపడతారు, కానీ ప్రభు దగ్గరకు రారు, మారు మనసు పొందరు. మారు మనసుకు నడిపించని పశ్చాత్తాపము మనోవేదనను మరింత పెంచుతుంది. కొంతమంది పశ్చాత్తాపం మాత్రమే పడతారు, మారు మనసు పొందరు. అలాంటి వారికి వారు చేసిన పాపాలే ఒకరోజు అతి భయంకరమైన మనోవేదన కలిగిస్తుంది. అందరు నటిస్తారు, మారు మనసు పొందినట్టు యాక్టింగ్ చేస్తారు, పశ్చాత్తాపడుతారు. ఆ సమయానికే అది మరలా తిరిగి అదే పాపాల గురించి ఆలోచిస్తారు, అదే పాపాన్ని తిరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రియులారా, పశ్చాత్తాపంతో ఆగిపోకూడదు. పశ్చాత్తాపం ఏం చేయాలి? మారు మనసుకు నడిపించాలి. అప్పుడే జీవితం మారుతుంది, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో ఫలిస్తుంది. ఆమేన్. ఇది ఒక ఎత్తు. ఏది? ఇజ్రాయేలు యెరికో పట్టణ ప్రజలకు మారు మనసు పొందడానికి ఒక పిలుపునివ్వడానికే దేవుడు ఈ 7 రోజుల కవాతును చేయమన్నాడు. అది మాత్రమే కాదు, ఆ కవాతు యొక్క లేక విజయోత్సవ ఊరేగింపు యొక్క 2వ ఉద్దేశం ఏమిటంటే అది ఇజ్రాయేలు ప్రజల యొక్క సహనానికి, ఓర్పుకు ఒక పరీక్ష. 7 రోజులు చుట్టూ 7 రోజుల కొట్టరదన్యా, 7 రోజులతో వెయిట్ చేయలేము, మనకు తొందర ఎక్కువ కదా. సో ఈ అసహనము, తొందరపాటు ఇజ్రాయేలును పట్టి పీడించే పాపాల్లో ఒకటి. ఈ అసహనము, తొందరపాటు అనేది ఇజ్రాయేలు ప్రజలను పట్టి పీడించే పాపాల్లో ఒకటి. వీరికి ఓర్పు అనేది లేదు. నీళ్ళు లేదనుకో, తాగడానికి నీళ్ళు లేదనుకో, అంతే, మోసేని చంపేయండి, కొట్టండి రావండి. నీళ్ళు లేదు మాకు, సనగడం గొనగడం. ఆహారం లేదనుకో, సనగడం గొనగడం, మోసే మీద తిరగబడడం. మాంసం కావాలనుకో, సనగడం గొనగడం, మోసే మీద తిరగబడడం. ఇదే పనే. కాస్త కూడా వారిలో ఏం లేదు,
ఓర్పు లేదు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఎక్కువ నడిపిస్తాడు. అవసరం వచ్చింది, దేవుని వైపు చూస్తాము, ఆయన మొర పెడతాము. మన కోసం ప్రాణమే పెట్టినవాడు ఈ సమస్యను తీర్చడా? సమస్య వచ్చింది, దేవుని వైపు చూద్దాము, ఆయన సహాయం చేస్తాడనే ఆ మనసే రాదు. కష్టం వస్తే ఏం దేవుడో అంతే, ఒకే సనుగుడు గొనుగుడు, వాళ్ళు వీళ్ళు అనేసి చెప్పుకోవడం, నిందలు వేసుకోవడం, గొడవలు వేసుకోవడం. సహనమే లేదు, తొందరపాటు అయిపోవాలి, ఎప్పటికప్పుడు కార్యాలు అయిపోవాలి. కాబట్టి ఈ ప్రజలకు దేవుడు సహనాన్ని నేర్పిస్తున్నాడు, ఓర్పును నేర్పిస్తున్నాడు. మంచి గుణాల మహారాణి రాజా, మంచి గుణాల మహారాణి ఓర్పు, మంచి గుణాల మహారాజు ప్రేమ. ఆమేన్. మంచి గుణాల మహారాజు ప్రేమ, మంచి గుణాల మహారాణి ఓర్పు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, ఎదురైనప్పుడు తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేసి ఓర్పుతో ఉండాలి. దేవుడు ఎప్పుడూ తొందరపడడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఆయన సమస్తాన్ని సరైన సమయంలో సరిగ్గా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, నీకు బిడ్డనిస్తానని చెప్పి. కానీ వెంటనే దేవుడు చేయలేదు. ఏం చేశాడు? తొందరపడ్డాడు. తొందరపడి ఇస్మాయిల్ని కన్నాడు. ఇస్మాయిల్తో గొడవ స్టార్ట్ అయింది. తొందరపడితే గొడవే, ఓర్పుతో ఉంటే సమాధానం. తొందరపడితే సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. వాక్యం చెబుతుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వాక్యము, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుడు చెప్పిన మాటలు మీ జీవితంలో నెరవేరాలంటే మీరు కాస్త ఓర్పు కలిగి ఉండాలి. తొందరపడకండి. దేవునికి సమస్తము తెలుసు. ఆయన సర్వశక్తిమంతుడు మాత్రమే కాదు, ఆయన సర్వజ్ఞాని కూడా. ఆయన సమస్తము చేయగలిగిన వాడు. కానీ దాన్ని ఎప్పుడు చేయాలని ఆయనకు తెలుసు. ఆయన చేసేంత వరకు ఓర్పుతో మనం ఆయన వెంబడిస్తూ ఉండాలి. సో ఆ ఓర్పును వీరికి నేర్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని 7 రోజులు చుట్టండిరా, 7 రోజులు చుట్టమన్నాడు దేవుడు. ఆ ఇజ్రాయేలు ప్రజలు దానికి లోబడ్డారు, విజయాన్ని సాధించుకున్నారు.